Hi friends, welcome to my SR classes. సో కాంపిటేటివ్లో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే న్యూస్ పేపర్ అనాలిసిస్ చాలా అవసరం. మీరు ఏ కాంపిటేటివ్ ప్రిపేర్ అయినా నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను. డైలీ ఖచ్చితంగా ఏదో ఒక న్యూస్ పేపర్ చదవాల్సి ఉంటుంది. ఆ న్యూస్ పేపర్ ఎలా చదవాలి, దానికి షార్ట్ నోట్స్ ఎలా రాసుకోవాలనేది ఈ వీడియోలో మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నేను ఇవాళ ఈనాడు పేపర్ని తీసుకున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా మనకి పేపర్ అనాలిసిస్లో నేషనల్, ఇంటర్నేషనల్, జాతీయ అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి చాలా మార్క్స్ అడుగుతాడు. కరెంట్ అఫైర్స్ నుంచి గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3 కానివ్వండి, గ్రూప్ 4 కానివ్వండి, ఎనీ కాంపిటేటివ్లో ఖచ్చితంగా పేపర్ అనాలిసిస్ చేయాల్సిందే. ఎవరైతే పేపర్ అనాలిసిస్ చేసి ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారో మీరు ఎగ్జామ్కి పోయే ముందు ఖచ్చితంగా, ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా డిస్క్రిప్టివ్లో అయినా ఆబ్జెక్టివ్లో అయినా చాలా లోతుగా ప్రశ్నలు అడుగుతున్నాడు కాబట్టి దాన్ని చాలా అర్థం చేసుకొని మనం చదవాల్సి ఉంటుంది. ఇటీవల మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన చేశాడు. ఒక్కోసారి ఎగ్జామ్లో ఎన్నోసారి పర్యటన అడుగుతాడు. ఓకేనా? ఇప్పటికి ఎన్నోసారి పర్యటనలో ఏమేమి అంశాలు తీసుకున్నారనేది అంతవరకు కూడా చాలా హార్డే, బట్ ఎన్నోసారి అనేది కూడా ఇంకా హార్డ్ అనమాట. సో అటువంటి విషయాలన్నీ తెలవాలంటే మనకు ఖచ్చితంగా న్యూస్ పేపర్ అనాలిసిస్ చేయాల్సింది. ముందుగా నేను ఈనాడు పేపర్లో మనకి ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేష్ కుమార్, మోస్ట్ ఇంపార్టెంట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి జ్ఞానేష్ కుమార్ని సారథిగా నియమిస్తే ఎన్నికల కమిషనర్గా, మోస్ట్ ఇంపార్టెంట్, కమిషనర్గా ఎవరి పేరు ఇచ్చాడు అంటే వివేక్ జోషి గురించి ఇచ్చాడు. సో ఇలా వచ్చింది కాబట్టి వీళ్ళ గురించి ఎగ్జామినేషన్లో డీటెయిల్గా అడుగుతాడు. ఎవరు ఈ జ్ఞానేష్ కుమార్? పేపర్ చదివేటప్పుడు భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషి నియమితులయ్యారని చెప్పేసి పేపర్లో ఇచ్చాడు. సో దాన్ని మీరు అండర్లైన్ చేయాలి. దాన్ని అండర్లైన్ చేసి స్టార్ పాయింట్ పెట్టి రాసుకోవాల్సి ఉంటుంది. సో ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి విషయంలో ప్రధాని మోదీ నేతృత్వంలో చాలా ఇంపార్టెంట్. సో ప్రైమ్ మినిస్టర్ ఎవరో దీంట్లో పాల్గొన్నారని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడుగుతాడు. కాబట్టి దీంట్లో మనకి ఎన్నికల సంఘానికి సంబంధించిన దాంట్లో ప్రధాని మోదీ మరియు కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఈ ఎన్నికల కమిషనర్ని, ఓకేనా, వీళ్ళని నియామకానికి సంబంధించి జరిగింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం చెప్పడం జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి కీలకమైన విషయాలు వచ్చినప్పుడు చాలా క్లియర్గా రాసుకోవాలి. అంటే ఒక్క ఎలక్షన్ కమిషనర్ సంబంధించే జ్ఞానేష్ కుమార్ మించి బిట్ అడగవచ్చు. సో జ్ఞానేష్ కుమార్ మించి బిట్ అడిగితే ఎవరి జ్ఞానేష్ అసలు ఏంటి అంటే, ఈయన ఇక్కడ చూడండి, ఇక్కడ రాసి ఇచ్చాడు ఎవరి జ్ఞానేష్ అని చెప్తే కేరళ కేడర్కి చెందిన 1988 బ్యాచ్కి చెందినటువంటి IAS అధికారే జ్ఞానేష్ కుమార్. ఓకేనా? ఇతనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఉంది. 2019లో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఆర్టికల్ 370, మీ అందరికీ తెలుసు, జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఆర్టికల్ 370లో మనకి కీలక పాత్ర పోషించినట్టు, ఇప్పుడు ఆ రోజు ప్రవేశపెట్టిన బిల్లులో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే జ్ఞానేష్ కుమార్. సో కాబట్టి 2019లో జరిగినటువంటి ఆర్టికల్ 370కి సంబంధించి ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి దాంట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి జ్ఞానేష్ కుమార్ కాబట్టి బిట్ అడిగే అవకాశం ఉంది. ఓకేనా? ఈయన అంతకుముందు అంటే 2024 వరకు కూడా అతను కేంద్ర హోంశాఖలో సంయుక్త కార్యదర్శిగా, తర్వాత సహకార కార్యదర్శిగా పదవి విరమణ చేయడం కూడా జరిగింది. ఓకేనా? మరి ఎన్నికల కమిషనర్గా మనం వివేక్ జోషి అనుకున్నాం కాబట్టి ఈయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడంటే హర్యానా కేడర్కి చెంది 1989 బ్యాచ్ IAS అధికారిగా ప్రస్తుతం హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కమిషనర్గా నియమించడం జరిగింది. ఎగ్జామినేషన్లో సభ్యులు ఎవరిని అడుగుతాడు? ఎవరెవరు? ప్రధానమంత్రి, అమిత్ షా, ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ, వీళ్ళు ప్రధాన సభ్యులుగా ఉండి ఎవరిని ఎన్నుకున్నారంటే ఎలక్షన్ కమిషనర్ని, ఓకేనా, ఆ సారథిని ఎన్నుకోవడం జరిగింది. దానికి ఆమోద ముద్ర వేసింది ఎవరంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనమాట. సో ఇట్లా పేపర్ చదివేటప్పుడు ఏదో పిచ్చి వార్తలు వస్తే పక్కా పడేసి ఏదైనా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాల్లో రానున్నటువంటి ఎగ్జామ్లో ఒక మార్క్ వచ్చే అవకాశం పక్కా ఉంది.
ఓకేనా. సో అట్లా పేపర్ చూసుకుంటూ వెళ్ళాలి. ఇది అయిపోయిన తర్వాత ఏమడిగాడు మళ్ళా, ఇంకా పేపర్కి సంబంధించి మనకి పేపర్కి సంబంధించినటువంటి విషయాల్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూసుకోవాలి. మిగతా అన్ని రాజకీయాలు ఇవన్నీ పక్కకు పెడితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి మనకి ఎక్కువగా ఇగో చాలా చాలా ఇంపార్టెంటు. ఇక్కడ ఈనాడుకు సంబంధించినటువంటి ఈ మ్యాగజైన్ ఖచ్చితంగా చదవాల్సిందే. పాయింట్ టు పాయింట్, బిట్ టు బిట్ చదవాలి. యూపీఎస్సీ వాళ్ళు అయితే వీటిని నవిలి పడేస్తారు. గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు క్లియర్గా బ్యాక్గ్రౌండ్తో సహా అన్నిటికి సంబంధించినటువంటి రోదసి యాత్రే లక్ష్యం అని చెప్పేసి సైడ్ హెడ్డింగ్ ఇచ్చాడు. సో దీనికి సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో నూతన చైర్మన్, కేంద్ర అంతరిక్ష విభాగం కార్యదర్శి డాక్టర్ వి నారాయణ్. సో జనరల్గా మిమ్మల్ని బిట్ అడుగుతాడు, నూతన చైర్మన్ ఎవరని అడుగుతాడు, కార్యదర్శి ఎవరిని అడుగుతాడు. ఓకేనా. సో కాబట్టి ఈ సాధారణ నేపథ్యం నుంచి ఎదిగి వచ్చిన రాకెట్ శాస్త్రవేత్త, తమిళ మాధ్యమంలో చదివి ఇంజనీరింగ్లో ప్రథమ ర్యాంకులో ఉత్తీర్ణైనటువంటి వ్యక్తి. ఓకేనా. ప్రాంగణ నియామకం ద్వారా మొదట ఒక ప్రైవేట్ కంపెనీలో, తర్వాత బిహెచ్ఈఎల్ కంపెనీలో పనిచేసి భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో పనిచేసి సుదీర్ఘకాలం సేవలు అందించినటువంటి వ్యక్తే ఈ డాక్టర్ వి నారాయణ్. ఈయన ఈటీవీతో పంచుకున్నటువంటి విషయాలు ఏంటి, ఇవన్నీ చదవాలి. ఇవన్నీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి విషయాలు. ఇవన్నీ చదివి వీటన్నిటికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా మనం అండర్లైన్ చేసుకోవాలి. ఇస్రో మలితరం ప్రయోగ వాహనం అని ఇచ్చాడు, ఏంటి NGLV అని ఇచ్చాడు. సో దాన్ని అబ్రివేషన్ అడుగుతాడు, లేదా వీటిలోంచి ఒక మార్క్ వస్తుంది. అంటే ఈ బిట్లోంచి ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, నేనేం చెప్పాను, నేషనల్కి ఇంటర్నేషనల్, పై పార్ట్ నేషనల్, కింది పార్ట్ ఇంటర్నేషనల్ వచ్చింది. కాబట్టి అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి ఫ్రాన్స్తో పటిష్టమైనటువంటి బంధం కలిగి ఉంది. ఇటీవల సమ్మిట్ జరిగిందని చెప్పాను నేను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ఇన్ 2025 ఫ్రాన్స్లో జరిగిందని చెప్పాను. సో కాబట్టి ఆ రోజు నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళి దాంట్లో 2 రోజుల పాటు ప్రసంగించాడు. దాని గురించి మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ క్లాస్ కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఫ్రాన్స్కు సంబంధించినటువంటి పటిష్ట బంధంలో హెడ్లైన్ ఏమిచ్చాడు, ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేపట్టిన ఫ్రాన్స్ అమెరికా పర్యటనలు విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2 దేశాల్లో వెనువెంటనే పర్యటించడం ద్వారా సత్సంబంధాలు పెరుగున్నాయని చెప్పుకున్నట్లు మోదీ ఫ్రాన్స్ సంధించడం ఇది 6వసారి. మోస్ట్ ఇంపార్టెంట్. సో మోదీ ఫ్రాన్స్ సందర్శించడం ఇది 6వసారి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ 6 సార్లు ఫ్రాన్స్కి వెళ్ళి అనేక రకాల ఒప్పందాలు చేసుకున్నాడు. దాంట్లో ఈసారి మిమ్మల్ని అడిగితే ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సమ్మిట్ యాక్షన్ కమిటీ 2025 గురించి అడుగుతాడు. అది ఆల్రెడీ మనం వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాం. సో కాబట్టి అటు అమెరికా వెళ్ళినప్పుడు ఆయన తీసుకున్న ఒప్పందాలు ఏంటి, ఫ్రాన్స్లో జరిగినటువంటి సత్సంబంధాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి విషయాలు. సో కాబట్టి ఇక్కడ నుంచి ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది. అంటే జనరల్గా ఫస్ట్ ఒక మార్క్ వస్తుంది, నేషనల్ పరంగా ఒక మార్క్ వస్తుంది, ఇంటర్నేషనల్ పరంగా ఒక మార్క్ వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్. మళ్ళీ పేపర్ తిప్పాలి. పేపర్ తిప్పిన తర్వాత ఇంకా ఎక్కడున్నాయి, ఏమేమి విషయాలు ఉన్నాయని చెప్పేసి ఏదన్నా ఇంపార్టెంట్ ఇష్యూ అవపడితే దాన్ని ఖచ్చితంగా మీరు సైడ్ హెడ్డింగ్ చేసుకొని అండర్లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనా. ప్రతి రాష్ట్ర రాజధానిలో బాలాజీ ఆలయం నిర్మిస్తామని చెప్పేసి, అన్ని విశ్వనగరాల్లో శ్రీవారి మందిరాలు ఏర్పాటు చేస్తామని, శ్రీవారి వద్ద తప్పు చేసిన వారికి ఇదే జనంలో శిక్ష ఖాయమని, తిరుపతిలో అంతర్జాతీయ టెంపుల్ ఎక్స్పో ప్రారంభంలో ఏపీ చంద్రబాబు ఇది అడుగుతాడు ఎగ్జామినేషన్. అక్కడ ఆలయ సందర్శనలు ఎవరిని పక్కకు పెడితే అంతర్జాతీయ టెంపుల్ ఎక్స్పో ప్రారంభం అంటే అంతర్జాతీయ టెంపుల్ ఎక్స్పో 2025 ఏ నగరంలో జరిగిందని అడుగుతాడు. తిరుపతిలో జరిగింది. ఓకేనా. దీనికి ఏ రాష్ట్రాల సీఎంలు వచ్చారంటే మహారాష్ట్ర సీఎం, ఏపీ సీఎం, గోవా సీఎం ప్రమోద్ సావంత్ వచ్చాడు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ సీఎం అక్కడే చంద్రబాబు కూడా దాంట్లో ఉందని చెప్పి మనం చూసుకోవాలి. సో ఇట్లా ఈ టెంపుల్ ఎక్స్పో, అంతర్జాతీయ టెంపుల్ ఎక్స్పో అని వచ్చిందనుకోండి, ఇక్కడి నుంచి కూడా ఒక మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆలయాల్ని సంరక్షించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే ఈ శ్రీకారం అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగిందన్నమాట. ఓకేనా. సో కాబట్టి ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంకేమన్నా ఉన్నాయో చూసుకున్నట్లయితే వసుంధర అవసరం లేదు, మీరు దాన్ని చదవాల్సిన అవసరం అంతా లేదు. వసుంధరలో ఎప్పుడు చదవాలి మీరు, అవార్డ్స్ వచ్చినప్పుడు, చలనచిత్ర అవార్డులు కానీ, పద్మభూషణ్ కానీ, పద్మవిభూషణ్ కానీ,
ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినప్పుడు దాని మీద ఖచ్చితంగా డేటా మనకి క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి అప్పుడు చదవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇకపోతే ఈనాడు పేపర్లో 10వ పేజీలో బాగా హైలైట్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే మనకి రాష్ట్ర గణాంకాల నివేదిక 2024 ఒక డేటాని విడుదల చేసినట్లుగా, ఆ డేటాను కూడా ఆవిష్కరిస్తున్నారు అంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క దీన్ని విడుదల చేయడం జరిగింది. దీంట్లో డేటా ఉంది. ఆ డేటా అనేది మనకి పాలిటీ పరంగా కానీ, సోషియాలజీ పరంగా కానీ, ఎకానమీ పరంగా కానీ ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏమంటున్నాడు, 2011 జనగణన ప్రకారం రాష్ట్ర జనాభా 3.50 కోట్లు ఉంటే అది 2026 నాటికి 3.86 కోట్లు దాటుతుందని, ప్రతి 1000 మంది బాలురకు, మోస్ట్ ఇంపార్టెంట్ సెక్స్ రేషియో చూసుకోండి, ప్రతి 1000 మంది బాలురకు 988 మంది బాలికలు ఉన్నట్లుగా ఇది బిట్టే. ఇది 1 మార్క్ బిట్. సోషియాలజీలో చాలాసార్లు అడిగాడు. సెక్స్ రేషియో అని పిలుస్తారు. ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేదే సెక్స్ రేషియో. సో తెలంగాణలో మనకున్నటువంటి గణాంకాల ప్రకారము 988 మంది ఉన్నట్లుగా చెప్తా ఉంది. అంతేకాకుండా రాష్ట్ర అక్షరాస్యత శాతం, తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత శాతము 66.5% ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఓకేనా. అయితే 2023-24లో డ్రాప్ అవుట్ రేట్స్ అడుగుతాడు. అసలు ముందు డ్రాప్ అవుట్ అంటే ఏంటో తెలవాలి మీకు. డ్రాప్ అవుట్ అంటే ఏంటి, బడిఈడు పిల్లలు మధ్యలోనే బడి మానేయడాన్ని డ్రాప్ అవుట్ అంటారు. మనది సోషియాలజీలో స్పెషల్ చాప్టర్లో మనం బాల కార్మికులు అనే చాప్టర్ దగ్గర డిస్కస్ చేస్తాం. ఆ డ్రాప్ అవుట్ గురించి అంటే సోషియాలజీలో ఆ చాప్టర్ చదువుతున్నప్పుడు కరెంట్గా మిమ్మల్ని అడగాలంటే ఇక్కడ అడుగుతాడు. సో డ్రాప్ అవుట్ రేటు వచ్చేసి 11.95% ఉన్నట్లుగా, 11.95% డ్రాప్ అవుట్ ఉన్నట్లుగా మనకి ఈ నివేదిక చెప్తా ఉంది. అంతేకాకుండా 2023-24లో 207.93 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసింది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి, పారిశ్రామిక రంగంలో జాతీయ పారిశ్రామిక స్థూల విలువ తెలంగాణ పారిశ్రామిక పర్సంటేజు 3.37%. ఇది కూడా 1 మార్క్ బిట్టే. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి అక్షరాస్యత కానివ్వండి, సెక్స్ రేషియో కానివ్వండి, ఆహార ధాన్యాలు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, ఇంకోటి మనకి ఆల్రెడీ మహాలక్ష్మి పథకం ఉంది కాబట్టి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాలకు 2024 మార్చి 31 నాటికి 1,163.08 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని, మహాలక్ష్మి పథకం కింద 39.57 లక్షల మందికి రాయితీపై గ్యాస్ సిలిండర్లను కూడా పంపిణీ చేశారని చెప్పేసి మనకి ఏ నివేదిక చెప్తుంది సార్ అంటే రాష్ట్ర గణాంకాల నివేదిక వెల్లడిస్తుంది. అంటే చూడండి, ఇక్కడి నుంచి ఒక మార్క్. అంటే ప్రభుత్వ పథకాలన్నిటికి సంబంధించి వాడు మిమ్మల్ని ఇట్టనే అడుగుతాడు. పేపర్కి సంబంధించిన డేటా ఇచ్చాడు కాబట్టి వీటన్నిటిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది పేపర్కి సంబంధించినటువంటి విషయం. ఇంకొక న్యూస్ హైలైట్ అవుతుంది. జస్టిస్ షమీమ్ అఖ్తర్ నివేదికలో లోపాలు ఉన్నాయని చెప్పేసి ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడైనటువంటి మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఇటీవల మనం ఎస్సీ వర్గీకరణ గురించి చెప్పుకున్నాం. ఓకేనా. 59 ఉపకులాలు ఉన్నాయని చెప్పుకున్నాం. గ్రూప్ 1 అనుకున్నాం, గ్రూప్ 2 అనుకున్నాం, గ్రూప్ 3 అనుకున్నాం, 1వ గ్రూప్కి 1% అనుకున్నాం, 2వ గ్రూప్కి 9% అనుకున్నాం, 3వ గ్రూప్కి 5% అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. దాంట్లో లోపాలు ఉన్నాయి. ఈ షమీమ్ అఖ్తర్ నివేదిక, ఏకసభ్య కమిటీ ఇచ్చినటువంటి నివేదిక తప్పులు ఉన్నాయని చెప్పేసి మందకృష్ణ మాదిగ హైలైట్ చేస్తూ ఉన్నాడు. అది మీరు చదవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం పేపర్ అనాలిసిస్ చేస్తే చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మై డియర్స్, నేను చెప్పే విషయం ఏంటంటే డెఫినెట్గా మీరు డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ చేయాల్సిందే. మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా మనం పేపర్ అనాలిసిస్ చేస్తాం. లైక్ నాట్ ఓన్లీ ఈనాడు, ఒక్కోసారి మనం ఇంకా వేరేది ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉన్నటువంటి పేపర్లను తీసుకొని ఇన్ఫర్మేషన్ మనం చూస్తూ ఉంటాం. ఓకేనా. ఇప్పటివరకు అయితే మన క్లాసెస్ ఎవరినైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్ వస్తుంది. అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్ గ్రూప్ను కూడా క్రియేట్ చేసాం. దాని పేరు కూడా వాట్సాప్ గ్రూప్ ఛానల్ పేరు కూడా మనకి మహేష్ సార్ క్లాసెస్ అనే ఉంటుంది. దాంట్లో మనకి హిస్టరీ గురించి, సొసైటీ గురించి, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గురించి, ఇంటర్నేషనల్ ఇష్యూస్ గురించి, పీడిఎఫ్లు, మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్లు, ఇమేజెస్కి సంబంధించినటువంటి
డిటిపి వర్క్స్ అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు దాంట్లోనే పొందుపరుస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ వాట్సాప్ గ్రూప్లో ఛానల్స్ లిస్ట్లో సెర్చ్ బార్లోకి వెళ్ళి మహేష్ సార్ క్లాసెస్ అంటే మన ఛానల్ వస్తుంది. దాన్ని మీరు ఫాలో అవ్వండి. డైలీ న్యూస్ మీకు అప్డేట్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.